ఏమండి, మనం బాబుని తీసుకొద్దామండి. అలాగే, కానీ ఎక్కడ వెతుకుతావు జగదీశ్వరి? అది కాదు నాన్న, ఎక్కడ వెతుకుతామని కూర్చుంటే అలాగా? మనం చేసిన పాపానికి మనమే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంతటితో సరిపోదురా. మనందరం లేఖని క్షమించమని అడిగి తను క్షమిస్తేనే మనకు మనశ్శాంతి. అవునరా కార్తీక్, మూర్ఖంగా ప్రవర్తించు. పోలీసుల సహాయం తీసుకుని వెతకండి వదినా. నా మనవడి కోసం ఎవరి సాయమైనా తీసుకుంటాను. అసలు ఆ ఆల్వాల్ అలివేలు బాబుని ఎందుకు తీసుకెళ్ళినట్టు? డబ్బులు అడగలేదు. పైగా లేక తన భర్త దగ్గర పిల్లాన్ని కొందని అబద్ధం చెప్పింది. అసలు అంత అవసరం ఆమెకేముంది అత్తయ్య? నువ్వు చెప్పింది నిజమేనమ్మా. మరి ఆవిడ బాబుని ఎందుకు తీసుకెళ్ళినట్టు? తనకి పిల్లలు లేకపోవచ్చేమోనమ్మా. ఏమైనా బాబు మన దగ్గరే ఉన్నాడని ప్రకటన ఇవ్వకుండా ఉంటే బాగుండేది. అనవసరంగా అతి తెలివితేటలకు పోయి. నాది అతి తెలివే అనుకుందాం. ఆ అలివేలు పిల్లాన్ని తీసుకెళ్తుంటే అది చెప్పినట్టు లేకిచ్చిన డబ్బులు కట్టి తీసుకెళ్ళమన్నా కదా, మీరే కదా వెళ్ళమన్నారు. అప్పుడు మీ తెలివితేటలు ఏమయ్యాయో? ఇప్పుడు ఇది కాదు మాట్లాడాల్సింది. శ్రీరామ్, పదండి. అది కాదు వదినా. అక్షర చెప్పినట్టు బాబుని తీసుకెళ్ళినావిడ ఏ ఉద్దేశంతో తీసుకెళ్ళిందో. ఆలోచించి అక్కడి నుండి మనం ప్రయత్నం ప్రారంభిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది వదినా. ఏ ఉద్దేశం ఏముందండి? రోజు పేపర్లో ఎన్ని చూడడం లేదు? పసిపిల్లల్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టు. ఇది ఆ బాబుతే అయ్యుంటుంది. కీడెంచి మేలెంచమన్నారు. మనం ట్రాఫిక్ సిగ్నల్స్ అక్కడ వెతికితే మంచిది. అక్కడ చాలా మంది పసిపిల్లలు అడుక్కుంటూ ఉంటారు కదా. ఆలోచించాల్సింది సెంటిమెంటల్ గా కాదండి, ప్రాక్టికల్ గా ఆలోచించండి. రేఖ చెప్పింది కూడా నిజమే. శ్రీరామ్, పదండి వెతుకుదాం. అమ్మయ్యా, నా మీద డౌట్ రాలేదు. జగదీశ్వరి, ఏంటక్క? నీతో కొంచెం మాట్లాడాలి. నాతోరా.
ఏంటక్కా? చూడమ్మా, నేను ఇలా మాట్లాడుతున్నానని నువ్వు మనసు కష్టపెట్టుకోవద్దు. సుధ నీకెంతో నాకు అంతే. వాడు నీకు మనవడైతే నాకు మనవడే. ఏంటక్కా? ఇప్పుడు బాబు దొరికాడనుకో, ఏం చేస్తావు? తెచ్చి ఏమని చెప్తావు జగదీశ్వరి? ఏమని చెప్తాను? నా మనవడని చెప్తాను. వాడు నీ మనవడన్నది నిజమే కావచ్చు, కానీ ఇది లోకం జగదీశ్వరి. కూతురికి పెళ్ళెప్పుడు చేశావని అడుగుతారు. దానికి నీ దగ్గర సమాధానం లేదు. పోనీ ఇష్టపడి ఎవరినో చేసుకుంది అని చెప్తావు. మరిప్పుడు ఏది అని అడిగితే చనిపోయిందని చెప్తావా? ఈశ్వర్కి సంవత్సరంన్నర వచ్చేంతవరకు నువ్వు కూతుర్ని పట్టించుకోలేదని నలుగురు మనల్ని నిలదీస్తారు. అందుకే ఒకవేళ బాబు దొరికినా బెంగళూరులో చదివిద్దాం. లేదక్కా, నా మనవణ్ణి నా దగ్గరే ఉంచుకుంటాను. దానికోసం ప్రపంచానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటికే నా బిడ్డని దూరంగా ఉంచి చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ అలాంటి తప్పు చేయనక్క, చేయను. ఎలాగైనా నా మనవడిని వెతికి తీసుకొస్తాను, అంతే. వెళ్తాం పదండి. ముందు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. దానికంటే ముందు మనమే వెతకటం మంచిదన్నయ్య. అనవసరంగా పోలీసుల దాకా వెళ్తే రుజువులు సాక్ష్యాలు అంటే లేనిపోయిన తలనొప్పి. చెప్పమ్మా, ఏం చేద్దాం? నేనెలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేను. ఏదైనా సరే, ఏం చేసైనా సరే నా మనవడు నాకు కావాలి. అది లేకొచ్చేలోపే జరగాలి, అంతే. అవును, అక్షరేది? లోపలుందండి, తలనొప్పిగా ఉందట, పడుకుంది. అమ్మా, వెళ్దామా? అక్క, అక్షర జాగ్రత్త. పాపం అసలే బాగా అలసిపోయింది. అప్పుడే దీన్ని వెనకేసుకురావడం మొదలుపెట్టిందే. ఆ తింగరదేమో సుధ పడుతుంది అని పెద్ద ప్లాన్ వేసింది. మీరు వెళ్ళరండి. అసలు మీరంతా వెళ్ళడం దేనికండి? మొన్న టీవీలో వేసినట్టు బాబుని తెచ్చిచ్చిన వాళ్ళకి ఏ 5 లక్షలో 10 లక్షలో బహుమతి ఇస్తామని ప్రకటనివ్వండి. మొన్న అదొచ్చి చేసిన రచ్చ చాలు. వీధిని నిలబెట్టే ప్రయత్నాలు మానేస్తే మంచిది. ఒక్కరోజు ఆగుంటే బాబు మన దగ్గరే ఉండేవాడు. పదమ్మా. వెళ్ళండి. మీకు నా మీద చిన్న చూపు తప్ప ముందు చూపు లేదు. ఇంత పెద్ద సిటీలో వాణ్ణి ఎక్కడని వెతుకుతారు, ఎన్నాళ్ళని వెతుకుతారు? చూస్తుంటే వాడి మీద నిజంగా ప్రేమ ఉన్నట్టు లేదు. ఏదో ఫార్మాలిటీగా. ఏంటి, నాకు నా మనవడి మీద ప్రేమ లేదా?
ఏదో ఫార్మాలిటీ కోసం వెతుకుతున్నామా? ఇలాంటి టైంలో ఇలా మాట్లాడకూడదు. ఫోన్లే జగదీశ్వరి, దీని ప్రవర్తన మనకు తెలిసిందే కదా. ఏంటమ్మా తెలిసింది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వింటూ ఊరుకోవాలా? ఊరుకోకేం చేస్తావ్? ఏం చేస్తానా? కార్తికేయ, ఏంట్రా ఇది? నిండు చూలాలను పట్టుకుని కొట్టడానికి నీకు మనసు ఎలా వస్తుంది? మనసా పాడా అత్తయ్యా? అసలు మీ కొడుకు మనిషి అయితే కదా మనసుండడానికి. వాళ్ళ చేతుల్లో బొమ్మ అత్తయ్యా. కార్తికేయ, పదండి వెళ్దాం. ఎదుటి వాళ్ల మీద బురద జల్లేవాళ్లు ఎప్పుడో ఒకప్పుడు వాళ్లే బురదలో పడతారన్న నిజం తెలుసుకుంటే మంచిది. మంచిది. బురదలోంచే తామర పుష్పం వస్తుంది. దానిమీదే లక్ష్మీదేవి ఆసీనురాలవుతుంది. అంటే బురదని అంత తేలిగ్గా తీసిపారేకండి. ఏదో రామకోటయ్య పుడతాడని, ఆస్తి వస్తుందని కలలు కంటున్నావేమో. అది నేను బ్రతికుండగా జరగదు, గుర్తు పెట్టుకో. అక్షరా, ఏమైందమ్మా? అక్షరా, ఏమైందమ్మా? పెయిన్స్ వస్తున్నట్టున్నాయి అత్తయ్య. వదినా, నొప్పులు చేయనట్టున్నాయి. అక్షరా, కాస్త ఓర్చుకోమ్మా. కాసేపు ఓర్చుకో తల్లి. ఊరుకోమ్మా. అక్షరా, నీకేం కాదు తల్లి, కాసేపు ఓపిక పట్టువే. అక్షరా, కాస్త ఓర్చుకోమ్మా. ఓర్చుకోమ్మా, కాస్త ఓర్చుకోమ్మా. నీకేం కాదమ్మా, ఈ టైంలో అలాగే ఉంటుంది. నీకేం కాదు. దీనికి నొప్పులొస్తున్నాయి, నాకు రావట్లేదేంటి? అంటే దీనికి ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా ఈ తరానికి వాళ్లే పెద్దవాళ్ళవుతారు. వీల్లేదు, అలా జరగడానికి అస్సలు వీల్లేదు. నా బిడ్డే ఇంటికి పెద్ద వారసుడు కావాలి. ఒకవేళ దీనికి మగపిల్లాడు పుడితే తర్వాత నాకు మగపిల్లాడు పుట్టిన ఉపయోగం ఉండదు. అయ్యో, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు వదినా? ఉండండి వదినా. అయ్యో, నా బిడ్డ తల్లి వెళ్ళిపోతుంది. ఓ గాడ్, ఏంటయ్యా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చావు? ఇప్పుడేంటి నా పరిస్థితి? కాస్త ఓర్చుకో. వదినా, వాళ్ళకి ఫోన్ చెయ్యొద్దునా? ఈ టైంలో అల్లుడు గారు పక్కనే ఉంటే మంచిది. కాస్త ఓర్చుకోమ్మా. వాళ్ళు వచ్చేస్తారు. నువ్వేం బాధపడకు, నా తల్లి కదూ. హలో జగదీశ్వరి, చెప్పక్క. అక్షర్కి నొప్పులు వస్తున్నాయమ్మా. అవునా? మీరు త్వరగా ఇంటికి వచ్చేసేయండి. అలాగే వచ్చేస్తున్నాం. అదిగో అత్తయ్య కూడా వచ్చేస్తుంది. శ్రీరామ్, కార్తికేయ, అక్షరకి నొప్పులు వస్తున్నాయట. మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి. నువ్వు వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయి. అలాగే. కాస్త ఓర్చుకో అక్షర. డ్రైవర్, ఇంటికి పోని. తొందరగా పోనీ. అయ్యో వదినా, మీరుండండి వదినా. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? దీనికి నొప్పులొస్తున్నాయంటే ఇవాళ మహా అయితే రేపు డెలివరీ. మరి నా పరిస్థితి ఏం చెయ్యాలి? నీకేం కాదమ్మా, అల్లుడు గారు వస్తున్నారు. నీకేం కాదు అక్షర.
ఎస్, అదే కరెక్ట్. దానికంటే ముందు నేనే బిడ్డని కనాలి. కాదు, కన్ఫామ్ గా కంటాను. కాసేపు ఓపిక పట్టమ్మా. నా బిడ్డ తల్లడిల్లిపోతుంది. మీరు ఊరుకోండి వదినా. అత్తయ్య, 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 వదినా మీరు ఇక్కడ చూస్తూ ఉండండి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య.